ఇంకో చెక్ ఏమండి ఎప్పుడు ఏదో ఒక చోట విమానాలు కూలిపోతూనే ఉన్నాయి. మీరు చూస్తే ఎప్పుడు ఢిల్లీ బొంబాయి అంటూ ఫ్లైట్ లోనే తిరుగుతారు. నా మాట విని ఫ్లైట్ లో తిరగండి. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేవాడు కూడా యాక్సిడెంట్ అవుతుంది. దానికేమంటావు? చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చోమంటావేంటి? డాడీ హాయ్ డాడ్. ఏమండి మన అమ్మాయి వచ్చేసిందండి. ఏంటమ్మా చెప్పా పెట్టకుండా వచ్చేసావు? చెప్తే వద్దంటావుగా, అందుకే చెప్పకుండా వచ్చేసా. హాయ్ మామ్. హాయ్ తాతయ్య. ఏంటమ్మా మరి ఎంత డబ్బు ఉంటే మాత్రం అమెరికా నుంచి సామాను మోయడానికి వీడిని తీసుకురావాలా? వాట్ డాడ్, ఇతను సామాన్ మోసేవాడు కాదు. హి ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇండియా చూడాలని ముచ్చట పడుతుంటే తీసుకొచ్చా. ఐ యామ్ సారీ. వాట్స్ యువర్ నేమ్? ఐ యామ్ ఫాక్స్. యా అంటే నక్క. నాకంటే ఏంటి పద్మనాభం? పద్మనాభం నాపే నీకనే తెలుసు. స్వప్న నాకు ముందే మీ అందరి గురించి చెప్పింది. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. మైండ్ బ్లోయింగ్. ఒక్కరు తిరిగిపోతున్నాడు బిడ్డ. ఇండియాలో అమ్మాయిలు చాలా అందంగా ఉంటాను విన్నాను, ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాను. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్. యా పర్వాలేదే, డ్రైవింగ్ ఫాస్ట్ గానే నేర్చుకున్నా. నేను చిన్నప్పటి నుంచి అంతే అండి, అలా చూస్తే ఇలా పట్టేస్తుంటాను. ఎవరు? స్వప్న? ఎలా గుర్తుపట్టావక్క? మంకీ సిస్టర్ గురించి నాకు తెలీదా? దాట్స్ మై సిస్టర్. ఇంతకీ ఎప్పుడొచ్చావు? జస్ట్ నౌ. ఓహ్, ఈయన టాటా. నా పేరు మీకెలా తెలుసండి? మీ పేరే కాదు, కార్ బ్రేక్ దగ్గర నుంచి మీరు అక్కని కిడ్నాప్ నుంచి కాపాడినంత వరకు A to Z నాకు తెలుసు. చెప్పేశారా? చాలా విషయాలు చెప్పారు. జస్ట్ స్టాప్. చూడు మా ఇండియాలో డ్రైవర్ కూడా ఎంత స్మార్ట్ గా ఉన్నాడో. ఐ లైక్ హిమ్. ఏంటేది పరాయి మగడానికి జ్ఞానం కూడా లేకుండా? అయ్యో అలా తిట్టకండి, అమెరికా నుంచి వచ్చారు కదా, అక్కడ ఇలాంటివన్నీ మామూలేనట్టు కదా. మ్యాన్, నాకు ఈ ఆడోళ్ళతో మాట్లాడడం కంటే మోగోళ్ళతో మూవ్ అవటం ఇష్టం. ఆర్ యు కమ్ విత్ మీ? ఈర్ష్యగా ఉంది కదూ? దేనికి? అతన్ని టచ్ చేసినందుకు. అంటే అది అది మంచి పద్ధతి కాదు అని నా ఉద్దేశం అంతే. నీ ఒపీనియన్ తెలియచేయడానికి అంత కోప్పడక్కర్లేదుగా. నేను చదివింది సైకాలజీ అక్క. నీకు అతనంటే తెలియని అభిమానం ఉంది. అది ప్రేమో కాదు అని కన్ఫ్యూజన్లో ఉన్నావు. ఐ థింక్ దట్ యుర్ గోయింగ్ టు ఫాల్ ఇన్ లవ్. బెస్ట్ ఆఫ్ లక్.